పసి పిల్లల నుండి పండు ముసలి వరకు కూడా ధనం అంటే ఆశ ఉంటుంది. చిన్న పిల్లోడికి డబ్బులు చూపిస్తే ఎంతో ఆశగా వాడి కళ్ళ మెరుపుతో పరిగెత్తుకుంటూ వస్తాడు. మరి ఈ ధనాన్ని మనము సంపాదించాలంటే సంపాదించాలో మొదటిది ధనం సంపాదించేటప్పుడు నాకు మరణం లేదు అనే రీతిలో సంపాదించాలి. అంటే చావు వరకైనా తెగించి, కష్టించి డబ్బును సంపాదించాలి. అట్లనే చావు వరకల్లా తెగించి అంటే మోసం చేశా, దొంగతనం చేశా కాదంటోయ్. డబ్బును సక్రమైన మార్గంలో నీ తెలివిని ఉపయోగించి, నీ శారీరక శక్తిని ఉపయోగించి, నీ యుక్తిని ఉపయోగించి సంపాదించాలి. మరి డబ్బు ఎందుకు సంపాదించాలి? ధనవంతుణ్ణి అందరు గౌరవిస్తారు. సాక్షాత్తు దేవేంద్రుడైనా అతని దగ్గర ధనము లేకపోతే ఎవరు దగ్గరికి రారు. మరి ధనవంతుడు లోభి అయినా చూడండి, చాలా డబ్బున్నవాడు ఉంటాడో కానీ ఎవరికి ఏం పెట్టాడో వాడి దగ్గర యాచకులు అడుక్కునే వాళ్ళు ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంటారు. ఎప్పుడైనా కొంత ఇవ్వకపోతారా? మనం దేవుడి గుళ్ళల దగ్గరికి వెళ్తాం చూడండి, డబ్బులు కొత్తగా మంచిగా బలంగా మంచి డ్రెస్సులు వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బున్న వాళ్ళలాగా కనబడితే వీళ్ళు చాలా అడుగుతుంటారు. వాళ్ళు ఇవ్వరు కానీ వాళ్ళను అడుగుతుంటారు. మామూలు వాడు వీళ్ళకి డబ్బులు ఇచ్చినా వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోరు. చూడండి, ధనవంతుణ్ణి ఆచకులు కూడా వాడు లోభి అయినా వెంటబడతారు. అంటే ధనానికి ఉంది చూడండి విలువ. ఒక కురూపి రూపము కరెక్ట్గా లేనివాడు, అంటే అందంగా లేకపోయినా ఎలా ఉన్నా కానీ ధనం ఉంటే ఆయన సౌందర్యవంతుడు. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. గుణహీనుడు ధనం ఉంటే గుణవంతుడైపోతున్నాడు. అంటే అక్కడ మనిషి విలువ అండి కాదు, ధనం విలువ. మరి ధనం అనేది మన జీవితంలో తీసిపారేదగినది కాదు. ధనం లేకుండా మనము ఏమీ చేయలేము. ఒకప్పుడు ధర్మం మూలం మీద జగత్ అనేవాళ్ళు. ఆ ధర్మం కాదు ఇప్పుడు కావాల్సింది, ధనం మూలం మీద జగత్. ఈ జగత్ అంతా కూడా ఈరోజు ధనం మీదనే నడుస్తుంది. అటువంటి ధనాన్ని, డబ్బును మనము సంపాదించాలి. సంపాదించే వయసు వచ్చిన ప్రతి ఒక్కరూ తన సొంత సంపాదన సంపాదించగలగాలి. సంపాదించలేని నాడు సంపాదించని వ్యక్తి బ్రతికున్న శవంతో సమానం. అందుకే ప్రతి ఒక్కరూ సక్రమైన మార్గంలో ధనాన్ని సంపాదించి ఎదగాలి.